సృష్టి వినాశన మంచున ఉన్నప్పుడు ఆకాశం రక్తవర్ణంతో రగిలిపోతున్న వేళ వాయుదేవుని అంశతో ఒక అద్భుతం జన్మించింది. అది కేవలం ఒక శిశువు జననం కాదు, అది ధర్మానికి రక్షణ కవచం యొక్క ఉదయం. ఆ శిశువు కళ్ళు సూర్యుని ప్రకాశాన్ని ప్రతిబింబించాయి. అతని గొంతులో మేఘాల గర్జన ఉంది. అతడే ఆంజనేయుడు, వాయుపుత్రుడు, శివ అంశ సంభూతుడు. బాల్యంలోనే ఆకలి తీర్చుకోవడానికి సాక్షాత్తు సూర్యభగవానుడినే పండుగా భావించి మింగడానికి ఆకాశానికే ఎగిరిన అజేయ శక్తి ఆయన. ఇంద్రుని వజ్రాయుధాన్ని ఎదిరించి మృత్యువును సైతం గెలిచిన చిరంజీవి. దేవతలందరి వరాలతో అనంతమైన బలాన్ని పొందిన తన శక్తిని తానే మర్చిపోయేలా మునుల శాపానికి గురయ్యాడు. కాని ఆ నిద్రాణమైన శక్తే రాబోయే మహాసంగ్రామానికి పునాది. శ్రీరాముని పాదాల చెంత చేరినప్పుడు ఆ వానర వీరుడిలో ఒక కొత్త చైతన్యం వెల్లివిరిసింది. అది బలం కాదు, అది పరమభక్తి. సీతమ్మ జాడ కోసం సముద్రాన్ని లంఘించే క్షణంలో అతని శరీరం విశ్వరూపాన్ని దాల్చింది. ఒక్క గంతుతో 100 యోజనాల సముద్రాన్ని దాటుతుంటే సముద్రపు అలలు భయంతో వణికిపోయాలి. ఆకాశం చిన్నబోయింది. ఆ దూకుడు సాక్షాత్తు ఒక తోకచుక్కలా లంకవైపు దూసుకెళ్ళింది. లంకాదహనం కేవలం ఒక అగ్ని ప్రమాదం కాదు, అది అహంకారానికి పట్టిన శని. రావణుడి సింహాసనం ముందే నిలబడి తన తోకతో పీఠాన్ని నిర్మించుకుని ధర్మాన్ని బోధించిన ధీరుడు. రావణుడు అగ్ని పెడితే అదే అగ్నితో బంగారు లంకను బూడిద చేసిన మహావీరుడు. ఆ మంటల్లో ఆయన కోపం కాదు, రాముడి ఆజ్ఞ కనిపిస్తుంది. లంక తగలబడుతుంటే రాక్షసుల గుండెల్లో భయం గూడు కట్టుకుంది. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడడానికి సంజీవని మూలిక కోసం హిమాలయాలకు వెళ్లిన హనుమంతుడు ఆ మూలికను గుర్తుపట్టలేక ఏకంగా ద్రోణగిరి పర్వతాన్ని తన అరచేతిపై మోసుకొచ్చాడు. గాలిలో ఎగురుతూ పర్వతాన్ని తెస్తున్న ఆ దృశ్యం దేవతలకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక పక్కన అపరిమితమైన బలం, మరో పక్క అమాయకమైన భక్తి. ఆ పర్వతం కదిలినా ధర్మం మాత్రం నిలకడగా ఉంది. రామరావణ యుద్ధంలో హనుమంతుడి గద సృష్టించిన విధ్వంసం వర్ణనాతీతం. ఒక్కొక్క దెబ్బకి శత్రువుల తలలు వేల ముక్కలయ్యాయి. అంగదుడు సుగ్రీవుడు కన్నా మిన్నగా రాముడికి రక్షణ కవచంలా నిలబడ్డాడు. యుద్ధరంగంలో ఆయన రథానికి జెండాగా ఉండి ప్రతి బాణానికి విజయాన్ని చేకూర్చాడు. ఆ మహావీరుడి ముందు నిలబడే ధైర్యం ఏ రాక్షసుడికి లేదు. సాక్షాత్తు యముడు కూడా ఆయన దారిని అడ్డుకోలేడు. పట్టాభిషేకం తర్వాత సీతమ్మ ఇచ్చిన ముత్యాల హారంలో రాముడు లేడని భావించి ఆ ముత్యాలను కొరికిన హనుమంతుడి భక్తిని సభ హేళన చేసింది. అప్పుడు ఆయన తన గుండెను రెండుగా చీల్చి చూపగా లోపల సీతారాములే కొలువయుండటం చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. రక్తమాంసాల కంటే భక్తే గొప్పదని నిరూపించిన మహోన్నత క్షణమది. ఆయన అణువణువు రామనామంతో నిండిపోయింది. కలియుగంలో ధర్మం నశించకుండా ఉండటానికి రాముడు వైకుంఠానికి వెళ్తూ హనుమంతుడిని భూమిపైనే ఉండమని కోరాడు. అందుకే ఆయన చిరంజీవి. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కన్నీటి పర్యంతమై భక్తితో చేతులు జోడించి ఉంటాడు. హిమాలయాల లోతుల్లో మానవ కంటికి అందని ప్రదేశంలో నేటికీ ఆయన రామధ్యానంలో మునిగి తేలుతున్నాడు. ఆయన ఉనికి మనకు ధైర్యాన్ని, రక్షణను ఇస్తుంది. హనుమంతుడు అంటే కేవలం బలం మాత్రమే కాదు, ఆయన అత్యున్నత విజ్ఞాని, వ్యాకరణ పండితుడు, నవ వ్యాకరణాలను నేర్చుకున్న జ్ఞాని. ఆయన బుద్ధి తీక్షణత సూర్యుడి కంటే వేగవంతమైనది. ఆపదలో ఉన్నప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తే భయం పారిపోతుంది. భూత ప్రేత పిశాచాలు ఆయన పేరు వింటేనే గడగడలాడుతాయి. ఆయన రక్షణ ఉంటే కాలం కూడా తలవంచుకోవాల్సిందే. ముగింపులో ఒకటే గుర్తుంచుకోండి, హనుమంతుడు మనలో ఉండే అజేయమైన సంకల్పానికి ప్రతీక, మన లోపల ఉన్న అనంతమైన శక్తిని గుర్తు చేసే గురువు. జై హనుమాన్. ఈ పేరు జపిస్తే చాలు విశ్వమంతా మారుమోగుతుంది. మీ గుండెల్లో రామనామం ఉంటే హనుమంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇది చిరంజీవి గాథ, ఇది ధర్మ విజయ గాథ. జై శ్రీరామ్.